జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒంగోలు నందు అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు వడా చైర్మన్ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 14వ డివిజన్ నందు డివిజన్ సంతపేట నాటు బాబురావు పార్కు వద్ద జనసేన అధ్యక్షులు ఉంగరాల మోహన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు పాల్గొని ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం చేపట్టి కేక్ కట్ చేశారు. అనంతరం సంతపేట, నెల్లూరు బస్టాండ్, చర్చి సెంటర్, సివిఎన్ రీడింగ్ రూమ్ మీదుగా జయరాం థియేటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జయరాం థియేటర్ కూడలిలో పార్టీ జెండాను ఎగురవేసిన జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోనికి అడుగు పెట్టిందని అన్నారు. ఎన్నో పోరాటాలు, ఆటుపోట్లు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అధినేత అడుగుజాడల్లో నడుస్తూ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు అని షేక్ రియాజ్ అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కంది రవిశంకర్, పర్వతరెడ్డి కిషోర్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్టెం ప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, చలపతి రాంబాబు, పిల్లి రాజేష్, బొందిల శ్రీదేవి, పల్లా ప్రమీల, అడుసుమల్లి వెంకట్రావు, అనిల్, జొన్న వెంకట్, పసుపులేటి మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నా ఎవరు చేతులు లేపమాకండి. చెప్పండి. సైడ్కి వచ్చి
కాలం జన సైనికులందరూ అందరికీ నమస్కారం. ప్రతి డివిజన్ కూడా జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి కూటమిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పటిదాకా ఆ పేరున వాళ్ళందరినీ కూడా మరొక్కసారి అభినందిస్తూ కానీ అన్నిటినీ జయించుకొని ఆయన ఒక జీరో స్థాయి నుంచి ఈ రోజు 21 డిప్యూటీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయికి ఆ పదవిని తీసుకెళ్లిన గొప్ప గనుడు. ఆయన ఏ పని చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. జనసేన పార్టీ వర్ధిల్లాలి, జనసేన పార్టీ వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రియాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రవిశంకర్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలో 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి జనసేన పార్టీకి ఇప్పుడు దాకా సహకరించినటువంటి మీడియా సోదరులకి, పోలీసు వారికి, అలాగే శ్రేయోభిలాషులకి, జనసేన పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా, ముఖ్యంగా వీర మహిళలకి అందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల్లో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా పార్టీ జెండా పట్టుకొని రోడ్డు మీదకు వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అభినందిస్తూ, ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒంగోలు పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా వెళ్ళి సంతపేట బాబురావు పార్కు దగ్గర ఇంకొక జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి జయరాం సెంటర్కి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టి ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయటం జరుగుతుంది. అలాగే ఇదియే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో, గ్రామాల్లో కూడా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవాలు ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా జిల్లా అధ్యక్షుడిగా నా అభినందనలు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలే శిరోధార్యంగా భావించేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మా జనసేన ఆవిర్భావ 12 సంవత్సరాలు 13వ సంవత్సరంగా అడుగుపెట్టాము. ఇది మా పార్టీ నాయకుడు అధినేత ఈరోజు మా అందరికి ఏమి చెప్పారంటే ప్రతి ఊళ్ళో అందరూ ప్రతి ఒక్కళ్ళు చేయాలని చెప్పారు. అందుకనే ప్రతి చోట ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయండి స్టేట్ వైడ్గా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం అనేది
ఇది జనాల్లో నుంచి వచ్చిన పార్టీ అండి. ఈ ప్రతి ఒక్క కార్యకర్త అండ్ వీర మహిళలు వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మాది అని చెప్పి సొంతంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి. ఇలాంటి పండగని ఎంతో కష్టపడి 12 సంవత్సరాలు మోసి ఈ 13వ సంవత్సరాలకు రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ జనసేన అనేది జనాల్లో పుట్టి పెరిగిన తర్వాత ఈరోజు వచ్చిన జనాలు కొత్త మెంబర్షిప్ అనేది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొత్తగా అధికంగా కొత్త వ్యక్తులు జాయిన్ అయ్యారు. నెంబర్ 1గా ఈ మొత్తం జరుగుతూ ఉంది. రియాజ్ గారు మేము అందరం కలిసి ఈ జనసేనని ముందుకు తీసుకెళ్ళడానికి మెంబర్షిప్ని అన్నిటికీ మేము అందరం ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు పార్టీ అధినేత ఏమి చెప్పారో శిరోధారంగా ఆయన ప్రకారం మేము విని ముందుకు నడుస్తున్నామండి.